సొమాలి, ఆ సొమాలియాలో సొమాలి ల్యాండ్ అంటే గల్ఫ్ ఆఫ్ అడెన్ దగ్గర ఇరాన్కి కింద, అంటే ఇరాన్ అనేది పైన ఉంటుంది రెడ్ సీ దగ్గర, కానీ గల్ఫ్ ఆఫ్ అడెన్ పైనే ఒక యమన్ అనే ఒక దేశం ఉంది. యమన్, ఈ యమన్లో హౌతీస్ అనేవాళ్ళు ఇరాన్ యొక్క ప్రాక్సీస్గా పిలుస్తారు. ఈ హౌతీస్తో ఇజ్రాయెల్తో భయంకరమైన యుద్ధం చేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఇరాన్ క్రియేట్ చేసిన వాళ్ళు ముగ్గురు ఉంటారు, వాళ్ళు ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్ అంటారు. వాళ్ళు ఎవరు? యమన్లో ఉన్న హౌతీసు, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, అదేవిధంగా పాలస్తీనాలో ఉన్న హమాస్. వీళ్ళు ఇరాన్ యొక్క బలం. ఇందులో హౌతీస్ని అమెరికా కూడా ఓడించలేనటువంటి ఒక పరిస్థితి అక్కడ దాపురించింది. ఇజ్రాయెల్ హౌతీస్ల మధ్య భయంకరమైన మిసైల్ వార్ జరుగుతూ ఉంటుంది. హౌతీస్కి ఇరాన్ యొక్క క్రూయిజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ లాంటివి కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా వాళ్ళు ఒక రకంగా హైపర్సోనిక్ లాంటి గ్లైడ్ వెహికల్ని కూడా వాళ్ళు ప్రయోగించారు. మరి ఎక్కడి నుంచి వాళ్ళు తెచ్చారనేది మనం చెప్పలేం. అలాంటి దారుణమైన మిసైల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హౌతీస్ పని పట్టాలి అంటే ఈ ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి అటాక్ చేయవలసిన అవసరం ఇప్పుడు ఉండదు. ఎందుకంటే సొమాలియా నుండి విడిపోయిన సొమాలి ల్యాండ్ ఒక ప్రత్యేక దేశంగా గుర్తించి అక్కడ ఒక ఎయిర్ బేస్ పెట్టుకుంటుంది, ఆర్మీ బేస్ పెట్టుకుంటుంది అనమాట. అక్కడ చాలా పెద్ద, అంటే అంతర్జాతీయంగా చాలా ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాంతం. ఎందుకంటే అక్కడ జిబౌటి అనేది ఒకటి ఉంటుంది. ఈ జిబౌటి అనేది ఒక రకంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జిబౌటి గల్ఫ్ ఆఫ్ అడెను, రెడ్ సీ నుంచి ఈ యొక్క సూయజ్ కెనాల్ ఎలా ఉంటుంది అనమాట, ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్ కాబట్టి అక్కడ జిబౌటిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, చైనా, ప్రపంచంలో సూపర్ పవర్స్ అన్నిటికి కూడా స్థావరాలు ఉంటాయి జిబౌటి. ఆ జిబౌటి పక్కన ఉన్నదే సొమాలి ల్యాండ్. ఇక్కడ ఇప్పుడు ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో ఈ దేశం వెళ్ళిపోతుంది కాబట్టి హౌతీస్ పని అక్కడ పట్టొచ్చు. అంతే చూసారా ఇజ్రాయెల్ యొక్క క్యాలిక్యులేషన్ ఎలా ఉందో ఇది. మరి ఇరాన్కి వ్యతిరేకంగా ఇది దేశాన్ని సృష్టించారు అని చూసుకోవచ్చు. మరి ఇప్పుడు వెంటనే అరబ్ నేషన్స్, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఈ యొక్క ఖతారు, తర్వాత యుఏఈ అనేవి చాలా భయపడిపోతున్నాయి. ఎందుకంటే ఈ సొమాలి ల్యాండ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు దాకా అక్కడ ఇజ్రాయెలే, కానీ ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంకొక దేశం ఇక్కడ వస్తే ఇది అరబ్ దేశాల భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. తర్వాత ఇజ్రాయెల్ ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్లో అది కూడా సూయజ్ కెనాలు, ఈ రెడ్ సీ, తర్వాత గల్ఫ్ ఆఫ్ అడెను, గల్ఫ్ ఆఫ్ యమన్ దగ్గర దాని యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది. అరబ్ దేశాలను చుట్టుముట్టేసినట్టు ఇజ్రాయెల్. అందుకని అరబ్ దేశాలు వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అప్పటిగా ఇస్లామిక్ దేశాలకు ఒక పెద్ద వార్నింగ్ అనమాట. ఇజ్రాయెల్ ఎంత బలపడుతుందో అనేది చెప్పొచ్చు. ఇరాన్ వీక్ అయిపోతుంది, ఇప్పటికే వీక్ అయిపోయింది. సిరియాను కోల్పోయింది, తర్వాత పాలస్తీనాలో అక్కడ హమాస్ను కోల్పోయింది, ఇప్పుడు హౌతీస్ని కూడా కోల్పోతే ఇరాన్ యొక్క రెక్కలను విరిచేసినట్టు అవుతుంది అనమాట. ఇజ్రాయెల్ వేసిన అతిపెద్ద ఎత్తుగడ. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఇస్లామిక్ దేశాల నెత్తి మీద ఒక దేశాన్ని క్రియేట్ చేసి పెట్టింది అనమాట. ఇది ఒకటైతే మరి ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్కి ఇరాన్ ఎంత భయంకరమైన శత్రువో పాకిస్తాన్ కూడా అంత భయంకరమైన శత్రువు. ఎందుకంటే పాకిస్తాన్ తన బాంబుని ఇస్లామిక్ బాంబుగా ప్రకటించి సౌదీ అరేబియాతో అది డిఫెన్స్ డీల్ కుదుర్చుకుంది. అంటే సౌదీ అరేబియా, యమన్, ఒమన్ వీటి మీద ఎవరు అటాక్ చేసినా వెంటనే పాకిస్తాన్ సైన్యాన్ని, తన అణ్వాయుధాన్ని ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాడుతుంది. అంటే పాకిస్తాన్ కూడా అంత డేంజరస్ దేశం. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ కంటే చాలా ప్రమాదకరమైన దేశం పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉంది కాబట్టి. మరి ఇజ్రాయెల్ ఊరుకుంటుందంటే ఊరుకునే పరిస్థితి ఇక్కడ ఉండదు. కాబట్టి బలూచిస్తాన్ కూడా, అంటే పాకిస్తాన్లో 40% టెరిటరీ ఉన్న బలూచిస్తాన్ కూడా మమ్మల్ని ఒక ప్రత్యేక దేశం ప్రకటించమని ఆల్రెడీ ఇండియాకి లెటర్ రాసింది. కానీ ఇండియా ప్రకటించిన అవసరం లేదు. ఇప్పుడు ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఢిల్లీ వస్తున్నారు, ఇండియా ప్రైమ్ మినిస్టర్తో మీట్ అవ్వబోతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ యొక్క నడ్డి విరవాలంటే ఇండియా చేతిలో ఉన్న అద్భుత అస్త్రం ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఎలాంటి ముందు ఉంటుంది, ఎవరిని పట్టించుకోదండి. అమెరికాకు కూడా చెప్పకుండా ఈరోజు సొమాలి ల్యాండ్ని గుర్తించడం జరిగింది. అంతటి ధైర్యం ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దానికి. కాబట్టి అది వెంటనే బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ గుర్తించే అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇండియా కూడా దాని వెనకాల ఉంటుంది. ఇండియా గుర్తించకూడదు. ఇండియా వెంటనే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొన్ని మోరల్స్ ఉంటాయి, దీనికి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించదు. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే తన రక్షణకు అవసరమైతే దేశాలను కూడా అటాక్ చేసేస్తుంది. కాబట్టి ఇజ్రాయెలే బలూచిస్తాన్ని ఇప్పుడు సొమాలి ల్యాండ్ ఒక ప్రత్యేక దేశం గుర్తించినట్టు ఇటు ఈ పాకిస్తాన్లో సెసెషన్ కోరుకుంటున్న ఈ బలూచిస్తాన్ కూడా ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే జరిగితే మాత్రం ఇక బలూచిస్తాన్ని ఇజ్రాయెల్ వెనకాల వేరే దేశాలు కూడా, పక్కనున్న వేరే దేశాలు వెంటనే ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రకటించేస్తుంది అనమాట. ఆ విధంగా కొంత సపోర్ట్ వచ్చేస్తుంది. ఇది
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ప్రకటిస్తే మరి అమెరికా ఊరుకుంటుందంటే అమెరికా ఊరుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ని మొత్తం అది అప్పిచ్చేసి పాకిస్తాన్ని అనుకూలంగా మార్చుకుని చైనాకి ఎగనెస్ట్ కట్టు యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యన పాకిస్తాన్ చైనా వైపు ఎక్కువగా ఉంది, టిల్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. కాబట్టి పాకిస్తాన్ మీద ఆధారపడడం కంటే దీని యొక్క బలూచిస్తాన్ ఇజ్రాయెల్ ద్వారా ఏర్పాటు చేసి అక్కడ అమెరికా స్థావరాలను పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్తో పాటు అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటారు. కాబట్టి అమెరికా కాదు ఒక వరంగా కనిపెడుతుంది. ఇది ఇజ్రాయెల్ చెప్పగలిగింది. ఇప్పుడు దాకా ట్రంప్ ఏంటంటే మొత్తం అసిమున్నీరు పక్కన తిరిగిపోవడం, పాకిస్తాన్ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ కోసం బలూచిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడడం ఇవంతా ట్రంప్ చేశారు. కానీ ఇజ్రాయెల్ లాబియింగ్ దిగిపోతే, ఇజ్రాయెల్ యూదుల యొక్క లాబియింగ్ దిగిపోతే ట్రంప్కి అసలైన విషయం చెప్తారు. ఎక్కువ ప్రయోజనం బలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడితే బాగుంటుంది, పాకిస్తాన్తో మనం చెయ్యలేము, అది చైనా వైపు వెళ్ళిపోయిందని ఇజ్రాయెల్ ఒప్పించగలుగుతుంది. కాబట్టి అమెరికా కూడా ఒప్పుకుంటుంది. కాబట్టి బలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడడానికి ప్రాతిపదిక ఈరోజు అక్కడ సొమాలీల్యాండ్ అనే ఒక ప్రత్యేక దేశంగా గుర్తింపు తర్వాత వచ్చింది. ఇవే ఇస్లామిక్ దేశాలు భయపడుతున్నాయి. ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు ఎందుకు భయపడతాయి ఇజ్రాయెల్ కంటే? ఒక సైనికంగా మిలిటరీ పరంగా కాదండి. ఇస్లామిక్ దేశాల్లో అన్ని దేశాలు, సుమారు అన్ని దేశాలు, సౌదీ అరేబియా నుంచి, యుఏఈ నుంచి, ఖతార్ నుంచి, ఇవన్నీ అన్ని దేశాలు ఆల్మోస్ట్ కూడా డిక్టేటర్షిప్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, అందరూ డిక్టేటర్లే, ప్రజాస్వామ్యం ఉండదు. ఆల్రెడీ అక్కడ ఒక పెద్ద ప్రజాస్వామ్య విప్లవం కూడా రాబోయింది. కాబట్టి అందుకే వాళ్ళు భయపడతారు. వేరే ఇజ్రాయెల్ అనేది ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామిక ఉద్యమాలన్నీ ఇవి అణిచేస్తాయి. కాబట్టి ఇస్లామిక్ అంటేనే ఒక డిక్టేటర్షిప్ ఉంటుంది. ఇజ్రాయెల్ దాన్ని వాడుకుంటుంది. అదే సొమాలీ ల్యాండ్ ప్రకటన. తర్వాత బలూచిస్తాన్ ల్యాండ్ అనేది కూడా, బలూచిస్తాన్ కూడా ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ద్వారా రాబోతుందని మనం ఇక్కడ చెప్పొచ్చు.